భారతీయుల స్వప్నాన్ని నిజం చేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జాబిల్లి యాత్రకు ముస్తాబైంది. బుధవారం జరగనున్న ఈ ప్రయోగానికి ఇవాళే కౌంట్డౌన్ ప్రారంభమైంది. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మరపురాని ఘట్టానికి ముహూర్తం సమీపిస్తోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:22 PSLV C-11 1304 కిలోల బరువుండే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని తీసుకుని చంద్రుడిపైకి వెళ్లనుంది. చంద్రుని ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీయడంతో పాటు అక్కడ నిక్షేపాలు అధికంగా కేంద్రీకృతమైన ప్రాంతాలను గుర్తించడం ఈ ప్రయోగ లక్ష్యాలు. This is the earlier our launches where we are putting satellites orbiting the Earth. This is the first time we are going beyond the Earth, and the satellite has to orbit the moon. That is the major difference. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న PSLV C-11 3 దశల్లో భూకక్షను దాటి 5.5 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుని కక్షలోకి చేరుతుంది. శాటిలైట్ వేగాన్ని నియంత్రించి సరైన మార్గంలో పరిభ్రమించేలా చేయడంతో ఉపగ్రహ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడి కక్షలో ప్రవేశించే రోదసీ నౌకలో 90 కిలోల బరువుండే 11 అధునాతన పరికరాలను ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి దిగ్గజాలు సంయుక్తంగా రూపొందించాయి. సుమారు 386 కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టుగా రూపొందించిన చంద్రయాన్ ప్రాజెక్టును కోట్లాది మంది భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. 3,84,400 కిలోమీటర్ల దూరంలోని చందమామపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని మనము ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. భాస్కర్ రెడ్డి, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. 4 దశాబ్దాల క్రితం ఆ ప్రాంతం అభివృద్ధికి దూరం, బాహ్య ప్రపంచంతో సంబంధాలు అంతంత మాత్రం. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రపంచ దేశాలని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట. 100 కోట్ల మంది భారతీయుల ఆశల సౌధమైన చంద్రయాన్ ప్రాజెక్టు ఊపిరి పోసుకుంది ఇక్కడే. ఎన్నో ప్రయోగాలకు సాక్షిగా నిలిచిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం విశిష్టతలు, 4 దశాబ్దాల ప్రస్థానంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్. శ్రీహరికోట ఈ పేరు ప్రస్తుతం కోట్లాది భారతీయుల మనసుల్లో మెదులుతోంది. భూమికి ఆకాశానికి ముడిపెట్టే నిరంతర యజ్ఞం ఇక్కడ 38 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశీయంగా ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం రోహిణి-1 ఇక్కడి నుంచే నింగికెగిసింది. ప్రపంచంలోని తొలి ఇక్రిశాట్ ప్రయోగం గ్రామ్శాట్ ఈ అంతరిక్ష కేంద్రం నుంచే రోదసిలోకి వెళ్లాయి. మొదట్లో ఇక్కడి నుంచి కేవలం సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు మాత్రమే జరిగేవి. 1971 అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ను ప్రయోగాత్మకంగా ఇక్కడి నుంచే ప్రయోగించారు. అది మొదలుకుని నేటి చంద్రయాన్ వరకు శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికగా మారింది. చంద్రయానం భారతదేశంలో శ్రీహరికోట నుంచి, అందులో మన జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం వేసినటువంటి ఒక ముందడుగు కింద మనం అనుకోవచ్చు. ఉపగ్రహాలను ప్రవేశపెట్టేటటువంటి దశ నుంచి ఇప్పుడు నేరుగా చంద్రుడి దగ్గరికే వెళ్ళేటటువంటి ఒక స్పేస్ నౌకని ఏర్పాటు చేయడం అనేటటువంటిది అందరూ హర్షించదగినటువంటి విషయం. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండటం వల్ల భూమి ఆకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి ఉపగ్రహాలను నింగిలోకి అనుకున్న విధంగా పంపవచ్చు. భౌగోళికంగా, సాంకేతికంగా ఫ్రెంచ్ గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 7 డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట 2వ స్థానంలో ఉంది. ఇంతటి విశిష్టతలు ఉన్న ఈ అంతరిక్ష కేంద్రం మరో 2 రోజుల్లో మరో అద్వితీయమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవనుంది. భాస్కర్ రెడ్డి, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. వివిధ వార్తల సంక్షిప్త సమాహారం న్యూస్ మెయిల్ ను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని నెలకొల్పడమే తమ ధ్యేయమని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పేర్కొంది. విజయవాడ